నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు 6 రోజులు గడిచినా క్షేత్ర పర్యటనలు శూన్యం. ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్డు డ్యాం రాకపోకలకు ఇబ్బంది. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. రైతులపై పంజా విసిరిన మోంతా తుఫాన్కు తోడు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని, ఇటీవల కురిసిన వర్షంతో రైతుల జీవితాల్లో అంతులేని వ్యధను మిగిల్చిందని మాజీ ఎంపీటీసీ మాడుగుల రాజు అన్నారు. మండల వ్యాప్తంగా 14,800 ఎకరాల వరి పొలాలు నాట్లు వేశారని, అందులో 11,000 ఎకరాలకు పైగా తుఫాన్ దాటికి దెబ్బతిన్నాయని, ఎన్నో వేల ఎకరాలు ఇప్పటికే నీట మునిగే ఉన్నాయని, వేలాది కుటుంబాల రైతులు రోడ్డున పడ్డారని అన్నారు. అధికారులు కనీసం కన్నెత్తి చూడకుండా నేడు రేపు అంటూ 6 రోజులు గడిచినా గానీ నీట మునిగిన పొలాలను పరిశీలించి పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల పొలాలను మాత్రమే ఏవో పరిశీలిస్తున్నారని, ఎన్నిసార్లు ఫోన్లు చేసినా గానీ స్పందించడం లేదని అన్నారు. ఇటీవల కొందరు నాయకులు పర్యటించినా బాధితులకు 10,000 భరోసా ఇస్తామనడం విడ్డూరంగా ఉందని, పంటలకు పెట్టిన గిట్టుబడి కూడా కనీసం రాదని, ఎకరానికి 25,000 ఇచ్చి ఆదుకుంటామన్న ప్రకటన కూడా చేయలేదు. ప్రకృతి ప్రకోపం, అధికారుల పట్టింపు లేనితనం ప్రజలను కోలుకొని విధంగా దెబ్బతీశాయని అన్నారు. ఈ పాపం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం దొరకనిదిగా మిగిలిందని, ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర నివేదిక తయారు చేసి పంట నష్టాన్ని అంచనా వేసి వీలైనంత త్వరగా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. పెట్టుబడి పెట్టి కోసే సమయంలో ఈ రకంగా మొత్తం పంట నాశనమై నీళ్లు పోకుండా బురద ఉన్నది. ట్రాకులు అసలు మిషన్లు దొరకక ఇప్పుడు కనీసం ఉన్న గింజాన ఏదైనా కోసుకుందామన్నా మిషన్లు లేవు, ఎవరు వస్తాను పరిస్థితి ప్రభుత్వం చూస్తే ఇట్లా ఉన్నది, మిషన్ల పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నది. కనీసం ఒక్క లీడర్ కానీ, కనీసం జిల్లా స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు కూడా కనీసం ఏవోలకు మరి మా ఊళ్ళో పడ్డదని చెప్పే నాదులు లేడు, ప్రభుత్వంలో స్పందన లేదు. మరి ఈ రైతుల పరిస్థితి ఇట్లే ఉంటే అగమ్య గోచరంగా ఉన్నది. కనీసం మందు దాగి చచ్చిపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరికి 10-15 ఎకరాలకు కింద పడ్డాక రైతు ఏం చేయగలుగుతాడు? మళ్ళీ నెక్స్ట్ పెట్టుబడి ఏ రకంగా పెట్టుకొని ఎట్లా నిలబడగలుగుతాడు? దేశానికి అన్నం పెట్టారైతే ఈ మోంతా తుఫాను వచ్చి సుమారు వారం రోజులు అవుతుంది. పర్వతగిరి హెడ్ క్వార్టర్లో ఇంతవరకు అగ్రికల్చర్ ఏఓ కానీ ఏఈఓ కానీ రైతుల పొలాల దగ్గరికి వచ్చి చూసిన దాఖలు లేవు. మండలంలో కానీ చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది మన పర్వతగిరి మండలంలో. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏ మేరకు ఎంత పెద్దగా నష్టం జరిగిందో ఒక్కసారి నేను అధికారులకు, అధికార పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాను. రైతు తన పరిస్థితి కొనబోతే కురివి, అమ్మబోతే అడివి అనే స్థితిలో ఉన్నది. ఇవాళ పెట్టుబడి పెట్టి మొత్తం ఇంట్లకు కోసుకొని వడ్ల గింజలు ఇంట్లో తీసుకుపోయే టైంకి ఈ అకాల వర్షం వల్ల చాలా నష్టపోవాల్సి వచ్చింది. అప్పుడు యూరియా బస్తాలు దొరకక బ్లాకులో కొని పండిస్తే ఇప్పుడు ఈ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. కావున దయచేసి నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను, మన దేశానికే కాదు మన దేశానికే అన్నం పెట్టే రైతన్నకు మీరు సున్నం పెడతాను. ఒకసారి మీరు గట్టిగా ఆలోచన చేసి వారికి తక్షణమే ఎకరాకు 25,000 చొప్పున అందే విధంగా నష్టపరిహారం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను. రైతుల పక్షాన లేని ఎడల మా బీఆర్ఎస్ పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరాశనలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 7-10 వయసులో కూడా పంట నష్టం ఇలా తుఫాను వస్తే పంట నష్టం జరుగుతాయి. ఏటూరు నాగారం కానీ, మహబూబాద్ కానీ, నర్సంపేట కానీ వచ్చి అక్కడ తక్షణమే డ్యామేజ్ చూసి తక్షణమే ఎకరాకు అప్పుడే 10,000 రూపాయలు ప్రకటించి ఇచ్చిన చరిత్ర గత ప్రభుత్వం కేసీఆర్ది. ఇప్పుడు వారం 10 రోజులు అవుతున్నా కానీ ఇంతవరకు అధికారికంగా పొలాలలోకి వచ్చి సర్వే నిర్వహించింది లేదు.
ఈ ఎక్స్రే ఈ పంట నష్టాన్ని ప్రకటించింది, అంచనా వేసి పంట ప్రకటించని కూడా ప్రకటించలేదు. ప్రభుత్వ నివేదిక కూడా ఇంతవరకు సమర్పించలేదు. ఇప్పటికైనా కూడా ఈ మొద్దు నిద్రను ప్రభుత్వం ఈ మొద్దు నిద్రను మేల్కొని ఈ ప్రభుత్వానికి ఈ రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం. తుఫాన్ వచ్చి వారం రోజులు అవుతున్నా కానీ మన పర్వతగిరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రైతులు ఫోన్ చేసిన అందుబాటులోకి రావడం లేదు. అదే పత్రికా విలేకరు మిత్రులు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే కూడా అందుబాటులోకి వచ్చింది లేదు. అదేవిధంగా రైతుల పొలాల కాడికి వచ్చి కూడా అధికారిక నివేదికను కూడా తీసుకోవడం లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వస్తున్నాం, మా కింద ఏవో వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని చెప్పేసి దాటవేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ అధికారికంగా మాత్రం ఈ రైతుల పంట పొలాల కాడికి వచ్చి నివేదిక మాత్రం తీసుకోవడం లేదు. కాంగ్రెస్ లీడర్ల అధికార నాయకుల పొలాల కాడికి పోయి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. కానీ సామాన్య రైతుల దగ్గరికి వచ్చి మాత్రం ఈ రిపోర్ట్ తీసుకోవడం లేదు. రైతులు చాలా విధంగా బాగా బాధపడుతున్నారు. ఎందుకనంటే ఓన్లీ అధికారులకైనా ప్రభుత్వం ఉన్నది, సామాన్య రైతులకు లేదా అన్నది కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. గత 5 రోజుల క్రితం కురిసిన మోంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు డ్యాం వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో తొర్రూరు నుండి మహబూబాబాద్కు వెళ్లే ప్రయాణికులకు, ద్విచక్ర వాహనదారులకు, స్కూల్కు వెళ్లే విద్యార్థులకు, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలన్న రైతులకు ఇబ్బందిగా మారింది. పలువురు స్థానిక ప్రజలు వాపోతున్నారు. బాబాయ్ బొందలే లేకుండా బొందలు ఎత్తు బొందలు ఎత్తు రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, కొనుగోలు చేసిన 4-5 రోజులలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయని, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం పర్వతగిరి మండలం మేళా తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి ఆదేశాల మేరకు అన్నారం, రావూరు, కల్లేడ, పర్వతగిరి, ముంజలగూడ తండ, మాల్యా తండ, గొల్లకల్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీడీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, కిసాన్ సేల్ అధ్యక్షులు దేవేందర్ రావు గారు, ఇతర మా పార్టీ శ్రేణులు, మహిళా సంఘాలు, గ్రామ శాఖ అధ్యక్షులు భారీ ఎత్తున మేము పాల్గొనడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వం మనందరి ప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో మొలకెత్తిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం, రైతులను ఆదుకుంటాం, రైతులు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తాం. గతంలో బోనస్, ఈ బోనస్ కూడా వచ్చే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. కొంతమంది ఈ బోనస్ రాదు, రైతులు డబ్బులు ఇవ్వరంటా ఉన్నారు. కాంటైన 3వ రోజే 36 గంటల రూపే డబ్బులు ఇప్పిస్తూ ఉంటా ఉన్నారు. దయచేసి దళారీ వ్యవస్థ నమ్మకుండా, ప్రైవేటు కాంటాలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాలు ఉపయోగించుకోండి. ఎంత మన ప్రాంత రైతులం, పేద రైతులం, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికీ రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరం కొనుగోలు కేంద్రాలు వినియోగించుకోవాలి. ప్రైవేటు కాంటాలకు నమ్మకండి, మోసపోకండి. గతంలో ఉన్న బోనస్ వస్తుంది, ఇప్పుడు బోనస్ వస్తుంది. నిన్నగా మొన్ననే ఖమ్మం జిల్లాలో ఇచ్చిండ్రు, నల్గొండలో ఇచ్చిండ్రు, మన దగ్గర కూడా ఒక మండలం ఇచ్చారు. మన ఈ జిల్లాలో కూడా యథావిధిగా బోనస్ కానీ, రైతు కానీ, రైతు పనిముట్లు కానీ కూడా వస్తే విధంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మనము కొనుగోలు తెలిసి కోరుతా ఉన్నాను. ఇప్పుడు జిల్లా కిసాన్ సేల్ అధ్యక్షులు కోరుతా ఉన్నాను. ఐకేపీ సెంటర్లు కానీ, సొసైటీ సెంటర్లు కానీ రైతులకు అందుబాటు వచ్చే విధంగా తొందరగా రైతన్నాలు ఓట్లు తెచ్చి కళ్ళాల మీద పోసారు. కాబట్టి కలెక్టర్ గారు కానీ, పీడీ గారు కానీ ప్రతి ఒక్కరు శ్రమించి అకాల వర్షాలతోని
ఎంత ఇబ్బంది అయినా తడిసిన ధాన్యం కానీ ఎంత ఏదన్నా కానీ మన రైతన్నలకు మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతన్న పండిన గింజ తడిసిన పోయినసారి నర్సంపేట తడిసిన ప్రతి గింజ కొన్నాం. ఎందుకంటే రైతన్నలే మేలు, రైతన్నలతోనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. పోయినసారి ఎన్నికలలో రైతులను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. బడుగు బలైన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రైతన్నల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్ప ఎవరికో మేలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వస్తలేడు వాళ్ళ మేలు కోరడానికి. కొంతమంది దళారులు, కొంతమంది రాజకీయ నాయకులు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. కాంగ్రెస్ పార్టీ కష్టపడితేనే ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఏదో విధంగా మోసం చేసి లబ్ధి పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు ఉండరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడి వ్యవసాయం చేసుకొని ముందుకు పోతారు తప్ప ఏదో మంది సొమ్ములు తిందాం, ఆడీడ రోడ్లు పోద్దాం, ఆడీడ బొందలు తవ్వుదాం, ఎవరితో మోసే నీళ్ళు తాగుదాం అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎప్పుడు లేరు. ఏ విధంగానైనా ముందుకు పోతాం, ఎప్పుడైనా హెచ్చరిస్తాం, తిన్నయి కక్కిస్తాం, జైలుకు తోలుతాం. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరూ అనుకుంటారు కావచ్చు మేము మాయ మాటలతోని ఇంకా 2 ఏళ్ళు అయింది మాకేం జరుగుతలేదని. జరగబోయేది ముందటున్నది ముసుల్లా పండుగ. ఏదైతే రోడ్లెమ్మడి బొందలు బొక్కెలు మొత్తం లోతు తీసిలో, తాడి చెట్టు లోతు తీసిలో ఆ లోతు మట్టి సుతా కక్కిస్తాం, మట్టి బుక్కిన సుతా బుక్కిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జోలికొస్తే ఊకునేది లేదు. వాళ్ళని తరిమి కట్టే రోజులు ఇంకా ముందటున్నాయి. ఇప్పటికైనా జాగ్రత్త. ఎవరిని విమర్శించినా జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుకుంటూ, రైతన్నలారా మీ అందరి కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీ అందరి కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం తెచ్చిందే మీరు. మీకోసమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది, మీకోసమే అధికారులు ఉన్నారు, మీకోసమే మేము ఉన్నాం తప్ప సొంత లాభాల కోసం కాదు, సొంత రోడ్లు వేసుకోవడానికి లేము. ఏ రోజైనా తప్పు చేస్తే ఇదే దళిమెట్టి గుట్టకు ఏ కార్యకర్త అయినా కాంగ్రెస్ పార్టీని గల్లబట్టి గుంజి అడిగే హక్కు మీ అందరికి ఉన్నది. ఎందుకంటే నిజాయితీగా చెప్తున్నాం, నీతిగా చెప్తున్నాం. మీరు ఏ రోజైనా అడగవచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను రోడ్డు మీద ఆపొచ్చు. మేము ఆపితే ఎందుకు ఆపినామని అడగము. ఎందుకంటే కొందరు నాయకులు తిన్నయి కక్కిస్తాం, రోడ్డు మీద ఆపుతాం, వదిలిపెట్టే రోజు దగ్గర పడ్డాయి. జాగ్రత్త. ఇప్పటికైనా మంచి మార్చుకొని అందరితో కలిసిపోతే మంచిగా ఉంటుందని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మహిళలకు అక్కలు మీరందరూ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ రైతులు చేయబట్టి వచ్చింది. సోమవారం సంఘం మండల కేంద్రంలో మరియు బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గన్ని బ్యాగ్స్ కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు తెలిపారు. ఏ గ్రేడ్కు 2389, కామన్ రకానికి 2369 ధర చెల్లిస్తుందని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం 17% మాయిశ్చర్ ఉండాలని అన్నారు. మొక్కజొన్నలకు క్వింటాల్కు 2400 మద్దతు ధర లభిస్తుందని, నాణ్యత ప్రమాణాలను అనుసరించి వరి మొక్కజొన్నలకు కనీసం మద్దతు ధర పొందాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందించేలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అనంతరం బిక్కోజీ నాయక్ తండా గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ మరియు విద్యుత్ లైన్లను ప్రారంభించారు. కొంత తుఫాన్ వల్ల కూడా కొంత నష్టపోయిన కూడా వివరాలు కూడా మన ముందున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్య ప్రాంతాన్ని సందర్శించడమే కాకుండా నష్టపోయిన రైతులకు కొంతన్నా సహకారం అందించాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఏదైతే సహజంగా స్టాండింగ్ క్రాప్ అంటారు, చేనులో పంట ఉన్నప్పుడు నష్టపోయిన దానికే ప్రభుత్వ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా లెక్కలు చేయడం జరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకునే ప్రభుత్వ సహకారం అందిస్తారు. ఈరోజు మన
సంఖ్యలో చూస్తే వరికి సంబంధించి 3,770 ఎకరాలు, పత్తికి సంబంధించి 3,520 ఎకరాలు. సరే, మొక్కజొన్న అంటే వాస్తవంగా స్టాండింగ్ క్రాప్ లేదు, ఎక్కడ కూడా అలాంటిది ఏమి రిపోర్ట్ కాలేదు స్టాండింగ్ క్రాప్ నష్టపోయినట్టుగా. కానీ నేను టెక్స్టైల్ పార్క్ పోయినప్పుడు కొంత అక్కడ వాళ్ళు ఆరబోసుకున్న మొక్కలు దెబ్బతినడం జరిగినాయి. సరే, ఈ తర్వాత ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది కనుక వాటి యొక్క లెక్కలు కూడా తీసుకొని ప్రభుత్వానికి అందించడం జరిగింది. ముఖ్యంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది, ఎకరాకు 10,000 చొప్పున సహకారం అందించాలి అని చెప్పి. అంటే వాస్తవంగా 10,000 ఏదో మీకు పూర్తి స్థాయిలో నష్టము కూడుతుందని చెప్పి నేను కూడా అనడం, కానీ ఎంతో కొంత ఇబ్బందులు ఉన్నప్పుడు సహకారం ప్రభుత్వ పరంగా అందవలసిన అవసరం ఉంది కనుక ఈరోజు ఆ రోజే మన వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడే జిల్లా కలెక్టరేట్ ఆఫీసులోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడము, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఏ ఒక్క రైతును కూడా మిస్ కాకుండా మొత్తం సమాచార సేకరణ చేయాలని చెప్పిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడే డీసీ గారు నేను మాట్లాడుకుంటే ఒక విషయము, వరంగల్ జిల్లాను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అంతకుముందు కన్నా గత సంవత్సరము ప్యాడీ దగ్గర చాలా ఎక్కువ వచ్చింది. మనందరికీ తెలుసు, మన మండలాలు కానీ మన జిల్లాలో కానీ. మళ్ళీ ఈ సంవత్సరం చూస్తే ఇంకా పెరిగింది. అంటే వరంగల్ జిల్లా ఒకదాంటనే 50,000 ఎకరాలు అదనంగా పెరగడం జరిగింది అని అంటే దీనికి ప్రధానమైన కారణము ప్రభుత్వ పరంగా బోనస్ రూపేణా సహకారం అందడమే కారణం అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది 12,000 కొనుగోలుతే 15,000 పైన కూడా బోనస్ రూపేణా రావడం జరుగుతుంది. ఇప్పటికే దానికి అమౌంట్ కూడా బోనస్కు సంబంధించి అమౌంట్ కూడా జమ అవ్వడం జరిగింది. వెంటనే చెల్లించే కార్యక్రమాలు కూడా అవుతుందనే విషయాన్ని తీసుకొస్తున్నాం. అంటే పోయిన వర్షాకాలమే సన్న వడ్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని చెల్లించడం జరిగింది. అయితే మీరు అన్నట్టు నా దృష్టి కూడా వచ్చింది, గత అనేది అందరికి ఒకే రకంగా ఉండవలసి వస్తుంది. నామ్స్ లేకుండా చేస్తే ఏంటి అంటే రాజకీయాల ప్రమేయము, వ్యక్తుల యొక్క ప్రమేయము పెరిగిపోయి అంతిమంగా నష్టపోయేది ఎందుకంటే లబ్ధిదారుడే నష్టపోతాడు. ఒక సిస్టమ్ అని ఉన్నదంటే సిస్టంలో ఒకరో ఇద్దరికి నష్టం జరగవచ్చు, కానీ 90% మందికి న్యాయం జరుగుతుంది. అది ఎంతన్నా కానీ ఆ న్యాయం అనేది పూర్తి స్థాయిలో జరగాలి అంటే ఒక సిస్టమ్ ఉండవలసిన అవసరం ఉంది. రెండోది, ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మీరు కూడా ఆలోచించాలి. అందరు ప్రభుత్వం అంటే మనమే. ప్రభుత్వం కూడా ఎంత మటుకు సహకరించగలుగుతుంది. రేపు పొద్దున మార్కెట్ తీసుకుంటుంది. ఇంతకుముందు డీసీ గారు అదే అన్నారు, తడిసింది వస్తే మార్కెట్ మళ్ళీ వీటిని అమ్మాలి కదా. ఇప్పుడు వడ్లైనా మళ్ళీ వీటిని అమ్ముతానే కదా. మళ్ళీ వడ్లు నూనె పొడి చేసి ఎవరికి వస్తాయి? మనకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కు మనం ముఖ్యమైన బియ్యం పంపిస్తే రేషన్ షాప్లో తింటారా? తీసుకుపోయి సముద్రంలో పారబోసే పరిస్థితి అయితే లేవు కదా. మనం ఇక్కడ ఆ స్థాయికి ఇంకా రాలేగా మన దేశం. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఏంటి అంటే రైతుల దగ్గర వెళ్ళి తీసుకుపోయి సముద్రంలో పారబోయవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కనుక మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఉన్న దాంట్లో అవకాశం ఉన్న మేరకు ఎంత మట్టుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆలోచించడం ముఖ్యం. చెప్పడం మనం చెప్పవచ్చు, రమేష్ కూడా చెప్తున్నాడు. ఇక్కడ వాస్తవంగా మొక్కలు స్టాండింగ్ క్రాప్ లేని లేదు, ఉన్నది అది 500 కిలోలు. 500 కిలోల గురించి కూడా స్పష్టంగా హామీ కూడా ఇవ్వలేము. హామీ ఇవ్వలేని దానికి హామీ ఇచ్చేసి ఆశ పెట్టేసేసి మళ్ళీ రేపు పొద్దున ఒక రకంగా పెట్టనంటే పర్వాలేదు, పెడతానని చెప్పి పెట్టకుండానంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. కనుక ఏదైనా ఒక సిస్టంలో పనిచేయడం జరుగుతుంది కనుక తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత మనకున్నది. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే మనం ఇస్తాము అని చెప్పడం అనేది అయితే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదేమైనా రైతులను ఆదుకునే దిశలోనే
ఈ ప్రభుత్వం ఆలోచన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, డైరెక్ట్ రైస్ మిల్ తీసుకుపోయి ఇచ్చడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మనం తారు లేకుండా మట్టి పిల్లలు లేకుండా చూసుకుంటే 1 కిలో బస్తాకు సంబంధించి 1 కిలో అడిషనల్ అంటే 41 కిలో ఇస్తే సరిపోతుంది. నాకు లాస్ట్ టైం చూశాను, ఇదే సంఘం నుండి గీసుకొండ నుండి కొన్ని ఫోన్లు వచ్చినాయి, రైతులతో కూడా చేయించాను. మేము డైరెక్ట్ రైస్ మిల్ తీసుకుపోతాము, రైస్ మిల్ అయితే 3 కిలోలు 5 కిలోలు పోతున్నాయి కదా అంటే 5 కిలోలు వేయడం మంచిదే సార్, మాకు అదైతే సుఖము, మేము వాడికి ఇచ్చేస్తాము అని అన్నారు. అంటే ఆ అలవాటు అనేది ఏమవుతుంది అంటే దాంట్లో 1-2 లేకుంటే 10 మందో 20 మంది ఉండొచ్చు, కానీ దాంట్లో 80 మంది నష్టపోతారు. కనుక అలాంటి పద్ధతి కరెక్ట్ కాదు. అటువంటి పరిస్థితులు మాత్రం రానియకండి. తప్పకుండా ఈశ్వర్ గారు చెప్పినట్టుగా సంటలు తీసుకొచ్చుకొని అమ్ముకోండి, మీకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, మీకు న్యాయపరంగా రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి అని చెప్పి, న్యాయపరంగా రావాల్సిన వాటిలో తూకం కూడా మీకు వస్తుంది, బయటికి పోతే తూకాలలో తేడా వస్తుంది, ఒక రకంగా దోపిడీ కూడా జరుగుతుంటుంది. కనుక ఆ దోపిడీకి రైతులు గురి కావద్దని ఆలోచనతో మేము ముందు పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు కాళ్ళ యాదయ్య, రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి మరియు కుమార్తె గడ్డం అనన్యతో కలిసి బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి స్పీకర్ ప్రసాద్ కుమార్ అధికారులను అడిగి దుర్ఘటన వివరాలు తెలుసుకున్నారు. సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఉదయం మీర్జాగూడ వద్ద బస్సును టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించడం జరిగిందని వారు అన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, రాష్ట్ర పరిశ్రమలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా సెల్ ఫోన్ కొంచెం వెనక సార్ బ్రో ఉన్నాం కదా కేబుల్ తీసుకోమని ఇప్పుడు వస్తారు అందరూ వస్తారు. యాక్సిడెంట్లు అయినా ఏమైనా చర్య తీసుకురా తరతరాల నుంచి ఉన్న రోడ్డు గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి దీన్ని డిక్లేర్ చేయడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఈ రోడ్డు విషయంగా ఇక్కడ ఉన్న లోకల్ అందరం ప్రయత్నం చేస్తే మొన్ననే సూర్యాపేట జిల్లా కేంద్రంలో మణిముకుర్ జ్యువెలర్స్ను అంగరంగ వైభవంగా జబర్దస్త్ షో పుష్ప మూవీ ఫేమ్ అనసూయ ప్రారంభించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జ్యువెలరీ షాప్లోని నగలను పరిశీలించిన అనంతరం అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ, నాణ్యమైన ఆభరణాలు వినియోగదారులకు అందించి వారి మనసును గెలుచుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. నమ్మకంతోనే వ్యాపారాలు ముందుకు సాగుతాయని అన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాష్ట్ర రాజధానిని తలదన్నేలా కార్పొరేట్ స్థాయిలో జ్యువెలర్ షాప్ను ఏర్పాటు చేసిన షాప్ నిర్వాహకులు తెడ్ల కిషోర్, ఉమామహేశ్వరి, వారి కుమారుడు సాయి కిరణ్ చాందిని వారు అభినందించారు. గత 13 సంవత్సరాలుగా సాయి సంతోష్ జ్యువెలర్స్ ద్వారా వినియోగదారుల మనసులో గెలుచుకున్న వారు నూతనంగా ప్రారంభించిన మణిముకుర్ జ్యువెలర్స్తో తమ వ్యాపార పరంపరను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట నమస్తే, చాలా హ్యాపీగా ఉంది. సూర్యాపేట ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్. ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినా సూర్యాపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను. వన్ బికాస్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటుంది. ప్లస్ ఫుడ్ ఈస్ వెరీ గుడ్ హియర్. సో నాకు చాలా ఇష్టం సూర్యాపేట. మరి అలాంటి సూర్యాపేటలో మన మణిముఖరా జ్యువెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హార్టీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు, ఉమా గారు, సాయికిన్ గారు, చాందిని గారు అండ్ సుహాస్ గారు అండ్ సంతోషి గారు. విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ Manimukhara Jewellers many more store launches and lot of prosperity and lots of love from people of Suryapet. నాకు పర్సనల్ గా బికాస్ నేను టీచర్ గా చేశాను, మీరు నాకు చెప్పకూడదు, నేను చెప్తా. సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి. బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది, గోల్డ్ రేట్ పెరుగుతుంది. సో చాలా పెరుగుతుంది. ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖరా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువెలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్, అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా, అందరికీ అందుబాటు, అందరినీ బ్యూటిఫుల్గా చూపిద్దామనే ఇనిషియేటివ్తో లాంచ్ చేస్తున్నామంటే అందరు చెప్పేది కదా అనుకున్నాను. కానీ వచ్చాక ఐ రియలీ వెన్ దే సెంట్ మీ సమ్ జ్యువెలరీ పంపించారు వేసుకోవడానికి. పెద్ద పెద్ద హారాలు కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, కానీ చూడడానికి మాత్రం చాలా రిచ్గా, రాయల్గా, హెవీగా అనిపిస్తున్నాయి చూడడానికి. సో దట్స్ రియలీ నైస్ కారీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు బుట్టల కలెక్షన్స్ చిన్న పిల్లల నుంచి కూడా చాలా, నేను ఇందాకే చెప్తున్నాను, మన ఉమా గారు మీకే చెప్తున్నారా, నాకు ఆడపిల్లలు ఏకపాయే ఉంటే నేను ఈరోజు గోల్డ్ షాపింగ్ చేస్తాను. చిన్న భలే క్యూట్ ఉన్నాయి. వెరీ నైస్ కారీ. లాకెట్స్ కూడా చాలా బాగున్నాయి. మై ఫేవరెట్ ఇస్ గదా. చాలా వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖరా హస్ గాట్. తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖరా జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఎంత షాపింగ్ చేయాలని. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విషింగ్ యూ లాట్స్ ఆఫ్ మనీ. మీరు మాట్లాడండి. I think Shefali, I couldn't watch the entire match because కొంచెం లేట్ అయిపోయింది. బట్ వెన్ ఐ వోక్ అప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో. బట్ నాకు ఎందుకో మనం నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడే అనిపించింది దట్ ఒక ఫీలింగ్ ఉంటుంది, గట్ ఫీలింగ్, ఈరోజు గెలుస్తాం మనము అని. సో వెన్ ఐ వోక్ అప్ టు దట్ న్యూస్ ఐ వాజ్ సో హ్యాపీ. ఇట్స్ రియలీ గ్రేట్. India women's team got World Cup. Very proud, really. We should all be proud. ఇప్పుడైనా ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టించుకొని వ్యవసాయ శాఖ అధికారులు, 6 రోజులు గడిచినా క్షేత్ర పర్యటనలు శూన్యం. ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్డు డ్యాం, రాకపోకలకు ఇబ్బంది. చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.